నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు, 90 రోజుల పాటు అధికారంలో కొనసాగే అవకాశాలు. వెనుజువెలాకు తాము సూచించిన ప్రణాళికలే అమలు చేయాలన్న అమెరికా, లేకుంటే రోడ్రిగ్స్కు దారుణమైన శిక్ష విధిస్తామని ట్రంప్ హెచ్చరిక. పోలవరం నల్లమల సాగర్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ, బలంగా వాదనలు వినిపించాలని న్యాయవాదులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్, బీఆర్ఎస్ పెద్దలతో ఆర్థిక సంబంధాలపై ఆరా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగడానికి జగనే కారణమన్న ఏపీ మంత్రులు, తెలంగాణ నేతల వ్యాఖ్యలతో రాజకీయ లబ్ధికి వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపాటు. తెలుగు మహాసభల్లో మాతృభాష పరిమళాల గుబాళింపు, పిల్లలకు తెలుగు నేర్పించేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్న వక్తలు, నేడు పాల్గొనున్న సీఎం చంద్రబాబు. బెంగాల్లో ఎస్ఐఆర్ను నిలిపివేయాలన్న మమత, ఘాటైన పదజాలంతో ఈసీకి లేఖ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికి క్షీణిస్తున్నాయని డీడీ ఆందోళన. వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. వెనుజువెలా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్స్ అధికార బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని తెలుస్తోంది. మరోవైపు వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ను బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో అమెరికా అధికారులు ఉంచారు. అమెరికా దాడులతో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ దేశ సైన్యం కూడా ఆమెకు మద్దతిచ్చినట్లు పేర్కొన్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. మరోవైపు డెల్సీకి అమెరికాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో, వాల్ స్ట్రీట్తోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీనిని బట్టి వెనుజువెలా అధ్యక్షురాలిగా డెల్సీ కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ను బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో అమెరికా అధికారులు ఉంచారు. గ్యాంగ్స్టర్లు, మాదక ద్రవ్యాల కేసులోని నిందితులను ఈ జైల్లో ఉంచుతూ ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ జైలు ఎంతో సమస్యాత్మకమైందని తెలిపింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సమీపంలో ఉన్న ఈ జైలుపై అనేక విమర్శలున్నాయి. ఇక్కడి దారుణ పరిస్థితుల కారణంగా దీన్ని భూమిపై నరకంగా అభివర్ణిస్తారు. నిషేధిత వస్తువులు అనుమతించడం, లంచాలు తీసుకున్నారని జైలు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. అటు మదురో దంపతులను ఉంచిన జైలు వద్ద పలువురు నిరసన తెలిపారు. వెనుజువెలాపై అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఓ దేశంపై ఏకపక్షంగా దాడులు చేసి అధ్యక్షుడిని నిర్బంధించే అధికారం ట్రంపునకు లేదని ఓ నిరసనకారుడు అన్నారు. అమెరికా చట్టాలతో పాటు అంతర్జాతీయ చట్టాలను ట్రంప్ ఉల్లంఘించారని తెలిపారు. నికోలస్ మదురో కుమారుడు మదురో గుయిరా పైన అమెరికా పలు కేసులను నమోదు చేసింది. మదురో కుటుంబం నడుపుతున్న నార్కోటిక్స్ నెట్వర్క్లో గుయేరాది కీలక పాత్ర అని ఆరోపించింది. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుని టన్నుల కొద్దీ కొకైన్ను అమెరికాకు అక్రమంగా తరలించడంలో గుయిరా పాలుపంచుకున్నారని అభియోగాలు మోపింది. డ్రగ్స్ సరఫరాతో సంపాదించిన డబ్బుతో గుయిరా ఆయుధాలను కొనుగోలు చేశారని అమెరికా న్యాయ విభాగం తన అభియోగ పత్రంలో పేర్కొంది. మదురో గుయిరా వెనుజువెలా జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం గుయిరా ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదు. తండ్రిని అమెరికా సైనికులు నిర్బంధించిన తర్వాత గుయిరా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.
వెనిజువేలా అభివృద్ధి కోసం తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తానని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమకు ఏం కావాలో అది చేస్తే వెనిజువేలాలో తమ సైన్యాన్ని మోహరించాల్సిన అవసరం ఉండదని ట్రంప్ తెలిపారు. వెనిజువేలాను చమురుపై ఆంక్షల ద్వారా నియంత్రిస్తామని, నేరుగా పరిపాలించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఆ దేశ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వెనిజువేలా ప్రజల మేలు కోసం చమురు పరిశ్రమలో మార్పులు తెస్తామని, డ్రగ్స్ రవాణాను కట్టడి చేస్తామని చెప్పారు. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు PNLPను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. PNLPపై గత నెలలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో సర్కార్ తరపున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వీకి సీఎం సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల ఇంజనీర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ లేదా నల్లమల సాగర్ జలాశయానికి లింక్ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు చేపడుతోందంటూ రిట్ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించింది. అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంది. CWC మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ లింక్కు సంబంధించి DPR తయారీకి ఏపీ సిద్ధపడుతోందని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. DPRపై ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని కోరింది. హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానం హిల్ట్ పాలసీపై 4వ రోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగనుంది. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న ఈ బిల్లును అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను శాసనసభ వేదికగా ప్రజలకు వివరించనుంది. ఈ ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా ఉంటుంది. సాధారణ పరిపాలనకు చెందిన గెజెట్ నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వార్షిక నివేదికలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ బిల్లు, GST సవరణ బిల్లులను సీఎం శాసనసభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి తెలిపారు. శాసనసభలో ఆమోదం పొందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండలిలో ప్రవేశపెడతారు. శాసనసభలో ఆమోదం పొందిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఇవాళ మంత్రి సీతక్క మండలిలో ప్రవేశపెడతారు. తెలంగాణలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణలో గులాబీ పార్టీ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాలపైన ఆరా తీసింది. నవీన్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరు కీలక నేతలను సిట్ విచారించనున్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముఖ్య నేతలు తెరపైకి వస్తున్నారు. ఇప్పటివరకు పోలీసు అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల చుట్టే తిరిగిన దర్యాప్తు తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించారు. నిన్న ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన నవీన్ రావును రాత్రి 8 గంటల వరకు విచారించారు. సిట్ సభ్యులు మహేశ్వరం, డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందం నవీన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరికొందరు కీలక ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నారు. తాజా విచారణలో నవీన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఇతరులను ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాలపై నవీన్ రావును సిట్ విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే గత ప్రభుత్వంలో SIBలో పనిచేసిన ప్రభాకరరావు బృందంతో ఉన్న సంబంధాలపైన సిట్ ఆరా తీసింది. ముఖ్యంగా గులాబీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూరిన విషయంలో నవీన్ పాత్ర ఏంటనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సొమ్ముతో ఫోన్ అక్రమ ట్యాపింగ్కు సంబంధం ఉందా అని ఆరా తీసినట్లు సమాచారం. వాస్తవానికి హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న క్రమంలోనే నవీన్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నోటీసిచ్చి 2024 సెప్టెంబర్ 24న వాంగ్మూలం నమోదు చేశారు. తాజాగా మరోసారి ఆయన్ను విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి విచారణలో సరైన సమాచారం లభించలేదనే భావనతోనే సిట్ మరోసారి నవీన్ రావు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిసింది. గతంలో అడిగిన విషయాలనే మరోసారి సిట్ అధికారులు అడిగారని ఎమ్మెల్సీ నవీన్ రావు తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు తానే ట్యాపింగ్ పరికరాలను సమకూర్చాననే విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగలేదని, అలాంటి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. గతంలో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను విచారణకు పిలిస్తే హాజరయ్యి 3 గంటల పాటు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. 2024 సంవత్సరంలో
అదే విషయం మీద తిరిగి ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయం తెలియజేశాను. నవీన్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల హడావుడి నెలకొంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం అక్కడికి వచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డేనని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆరోపించారు. జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబును బూచిగా చూపి రాజకీయ ఉనికి చాటుకోవడం తెలంగాణ అధికార విపక్షాలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో జగన్కు తెలీదా అని ప్రశ్నించారు. 2020లో అనుమతులు తీసుకోకుండా పనులు చేసినందుకు ఎన్జీటీ అభ్యంతరం తెలిపింది. దీంతో పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని మభ్యపెడుతూ తెలంగాణ సీఎం పేరుతో తన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే తాము నీళ్లే కావాలంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ నేతల వివాదాలను ఏపీలో చొప్పించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు. వైసీపీ అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని దుయ్యబట్టారు. రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ సీఎం చేయని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశారని మంత్రి ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే 5 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చేతులు రానిటువంటి నువ్వు మరణ శాసనం కాదా రాయలసీమకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని ఆక్షేపించారు. 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి చంద్రబాబు మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారని గుర్తు చేశారు. తప్పుడు నిర్ణయాలతో జగన్ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని 1.29 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చారని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణలు చేపడుతోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రైతులు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా నిరుద్యోగులు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆదాయం సీఎం చంద్రబాబు దూరదృష్టితో అనేక వర్గాల వారికి లబ్ధి కలుగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఏపీ నలుమూలలకు నీరిచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. రాజకీయాల కోసం కాకుండా వ్యవస్థలను బాగు చేసి ప్రజలకు మేలు చేసే చంద్రబాబు గురించి విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే తెలుగు రాష్ట్రాలు బాగుపడ్డాయని అభిప్రాయపడ్డారు. సంక్షేమ అభివృద్ధి సమపాళ్లలో అందిస్తూ భవిష్యత్ తరాల బాగు కోసం పరితపించే నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. దేశ చరిత్రలో విద్యుత్ ఛార్జీలను ట్రూడౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి పేర్కొన్నారు. వారంలో ఒక్కరోజైనా ఇంట్లో పిల్లలకు తెలుగు భాష నేర్పించేందుకు వారికి తెలుగు కథలు పద్యాలు చెప్పేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష తెలుగు ప్రజలతో 2 రోజు ప్రాంగణం అలరారింది. తెలుగు మహాసభల్లో చివరి రోజైన ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. తెలుగు ఖ్యాతిని చాటేలా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణల్లో భాషాభిమానులు సందడి చేయగా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో చిన్నారులు ఔరా అనిపించారు. 42 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలి రావడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. భారీగా పోటెత్తిన సందర్శకులు తెలుగు మహాసభలకు మాతృభాషకు జైకొట్టారు. ఈనాడు వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు హస్తకళల ప్రదర్శనల ప్రాంగణంలోని కళారూపాలు కళాకారుల సృజనకు అద్దం పట్టాయి. కవి సమ్మేళనాలు, పద్య సదస్సులు తెలుగు భాష మాధుర్యాన్ని రుచిచూపించాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు తెలుగు పాటలతో శ్రోతలను అలరించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం, కూచిపూడి లాంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు కర్రసాము లాంటి పురాతన క్రీడలతో తెలుగోడి సత్తా చాటారు.
తల్లి సాధు జనకల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల. భాషతోనే సంస్కృతి, జాతి మనుగడ సాధ్యమని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన లిపిలేని భాషలను సైతం గౌరవించాలన్నారు. తెలుగు పరిరక్షణకు ప్రజలతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కనీసం మన పిల్లలకి వారంలో ఒక్కరోజైనా సరే తెలుగు మాట్లాడేటువంటి క్లాసెస్ కానీ లేదా తెలుగులో చెప్పేటువంటి కథల్ని వినిపించడానికి కానీ లేదా తెలుగులో పద్యాలు చదివించేటువంటి కార్యక్రమం కానీ ప్రైమరీ స్కూల్లోనే అలవాటు చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, ఈ అంగన్వాడీ సెంటర్స్లలో ప్లే మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ఆ ప్లే మెటీరియల్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో రిథమ్స్ చెప్తున్నారు. ఇంగ్లీష్ రిథమ్స్తో పాటుగా తెలుగులో కూడా రిథమ్స్ని తయారు చేసి తెలుగు రిథమ్స్ని కూడా మీరు నేర్పించినట్లయితే దీన్ని ఫాస్ట్గా తెలుసుకుంటారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో 3వ రోజైన ఇవాళ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. తెలుగు వేడుకల్లో చివరి రోజైన ఇవాళ వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ తమీం అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు మహాసభలకు హాజరు కానున్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్య జీవన విధానానికి పునాది అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గ్రహించి ఆచరించినప్పుడే ఫలితం దక్కుతుందని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో పాల్గొన్న ఆయన రచయిత రామ్మాధవ్ రచించిన ముక్కలైన స్వాతంత్ర్యం, మన రాజ్యాంగం, మన ఆత్మగౌరవం పుస్తకాల తెలుగు అనువాదాలను ఆవిష్కరించారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండే రచనలు పెరగాలని వెంకయ్యనాయుడు అన్నారు. 100 ఊర్లు తిరిగినా తెలుసుకోలేని విషయాలు ఒక్క పుస్తకం చదివి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు, సేవాలయాలు, దేవాలయాలు ఉండాలని, వాటి ఏర్పాటుకు సేవా సంఘాలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ రూపంలో ప్రజలను ఇబ్బందులు పెట్టిందని, ఆ పరిణామం తన జీవితాన్ని మార్చిందని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఏపీ జెన్కో ఉత్పత్తిలో చరిత్ర సృష్టించింది. థర్మల్ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్ ద్వారా 181 మెగావాట్లు కలుపుకుని మొత్తం 6,009 మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ రికార్డు సృష్టించింది. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్కు అందుతోంది. ఏపీ జెన్కోకు ఉమ్మడి విజయవాడ, కడప, నెల్లూరు జిల్లాల్లో 6,610 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న థర్మల్ యూనిట్లు ఉన్నాయి. వాటి ద్వారా గతంలో 4,000 మెగావాట్ల ఉత్పత్తి కష్టమవ్వగా ప్రస్తుతం 5,828 మెగావాట్ల ఉత్పత్తి గ్రిడ్కు అందుతోంది. జెన్కో థర్మల్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల సుమారు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా డిస్కంలకు అందుబాటులోకి వస్తుందని అంచనా. ఆ మేరకు పీక్ డిమాండ్ వేళల్లోనూ విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు తగ్గాయి. పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 8న హైదరాబాద్ గాంధీ భవన్లో ఉంటుందని అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 15లోగా మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని డీసీసీలకు పీసీసీ చీఫ్ ఆదేశించారు. ఆదివారం జరిగిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు పాల్గొన్నారు. 8వ తేదీ నాటికి డీసీసీ కార్యవర్గ కూర్పు పూర్తి చేసి నివేదికలు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. జాతీయ ఉపాధి పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై దేశవ్యాప్తంగా నిరసనలకు అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలో విజయవంతమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉండి తెలంగాణను రావణ రాజ్యంలా మార్చారని, అందుకే రేవంత్ రెడ్డికి ప్రజలు సీఎంగా అవకాశం కల్పించారని అన్నారు. తమ నాయకత్వానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేసీఆర్ కుమార్తె కవితను కేటీఆర్, హరీష్ రావులు కలిసి పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తిపడి కృష్ణా గోదావరి నదులపై బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వివరించారని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను ఏం ప్రయోజనం ఆశించి కట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలని చామల డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ యాసలో చెప్పే ప్రయత్నంలో ఏమన్నా మాట్లాడిండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే ఈ రోజు మనం తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఏమైందో చెప్పగలుగుతారు. ఆయన రావాలి అసెంబ్లీకి, వాస్తవాలు చెప్పాలని కోరుకుంటారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గానీ, కృష్ణా జలాలు 299 టీఎంసీల మీద గానీ హరీష్ రావు అవాస్తవాల చెప్పి పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోదరులకు 3 రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్ పోలీసులు వీరిద్దరిని అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వద్ద జోగి రమేష్ను ఆయన కుమారుడు జోగి రాజీవ్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి కలిశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితులను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ఇవాళ ఉదయం వీరిద్దరిని విజయవాడ కేంద్ర కారాగారానికి అధికారులు తరలించనున్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయి ట్రాఫిక్ పోలీసులను పాముతో బెదిరించిన ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో చనిపోయిన పాముతో బెదిరించానని, అందుకు క్షమించాలని నిందితుడు చెబుతున్న వీడియోను చాంద్రాయణగుట్ట పోలీసులు విడుదల చేశారు. శనివారం రాత్రి మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్ను పోలీసులు ఆపగా బ్రీత్ అనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆటోను సీజ్ చేశారు. సామాగ్రి ఉందంటూ ఆటో వద్దకు వెళ్లి పాము తీసిన డ్రైవర్ దానిని చూపించి పోలీసులను బెదిరించాడు. తన ఆటో ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. పోలీసులు అతన్ని పట్టుకునే లోపే పాముతో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన దాడిని మరింత పెంచారు. ఏకపక్షంగా లోపభూయిష్టంగా ఉన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తు ఎస్ఐఆర్ను బెంగాల్లో నిలిపివేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రూపంలో ఎస్ఐఆర్ను కొనసాగిస్తే అనేక మంది తమ ఓటు హక్కును కోల్పోతారని దీది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునాదులపై ఇదొక దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఘాటైన పదజాలంతో సీఈసీకి లేఖ రాశారు. ఏమాత్రం ప్రణాళిక, సన్నద్ధత లేకుండా తాత్కాలిక పద్ధతుల్లో తీవ్ర అవకతవకలతో, విధాన ఉల్లంఘనలతో ఎస్ఐఆర్ను ఈసీ కొనసాగిస్తోందని మమత విరుచుకుపడ్డారు. ఇప్పటికే 2 లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికి క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. సరిదిద్దలేనంత నష్టం జరగడానికి ముందే ఈ కసరత్తును ఆపాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ఎస్ఐఆర్ లక్ష్యాలేమిటో తెలియని స్థితిలో ఈసీ ఉందని మమత విమర్శించారు. ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పాకిస్తానీ హ్యాండర్లతో మాట్లాడటానికి ఘోస్ట్ సిమ్ కార్డులు, ఎన్క్రిప్టెడ్ యాప్ల అధునాతన వెబ్ను ఉపయోగించారని అధికారులు తెలిపారు. ముజమ్మిల్ గనీ, ఆదిల్ రాథర్లు సహా అరెస్టైన వైద్యులు భద్రతా సంస్థల నుంచి తప్పించుకోవటానికి వ్యూహాత్మక డ్యూయల్ ఫోన్ ప్రోటోకాల్లో భాగంగా ఘోస్ట్ సిమ్ కార్డులను ఉపయోగించారని వెల్లడించారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని నడుపుతూ మరణించిన ఉమర్ ఉన్ నబీ సహా ప్రతి నిందితుడిని దగ్గర 2 నుంచి 3 మొబైల్ హ్యాండ్సెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ హ్యాండర్లతో మాట్లాడటానికి ప్రత్యక్షంగా ఒక ఫోన్ను ఉపయోగించారని అధికారులు వెల్లడించారు. సిమ్ కార్డుల కోసం పౌరుల ఆధార్ వివరాలను దుర్వినియోగం చేశారని చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి సిమ్లు జారీ చేసిన రాకెట్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారని తెలిపారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత శివసేన భవన్లో అడుగుపెట్టారు. సొంతిల్లులా భావించిన శివసేన పార్టీ కార్యాలయంలోకి తిరిగి రావడం ఎంతో భావోద్వేగంగా ఉందన్నారు. 20 ఏళ్ల తర్వాత తనకు జైలు నుంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తోందని అన్నారు. శివసేన భవన్తో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్న రాజ్ ఠాక్రే వాటిని చెప్పడానికి రోజులు పడుతుందని పేర్కొన్నారు. 1977లో భవన నిర్మాణం జరుగుతున్న వేళ జనతా పార్టీ ఊరేగింపు జరుగుతోందని, ఆ సమయంలో భవనంపై కొందరు రాళ్లు రుబారని చెప్పారు. శివ సైనికులు వారికి ధీటుగా బదిలిచ్చారని రాజ్ ఠాక్రే గుర్తు చేసుకున్నారు. ఉత్తర నైజీరియాలో సాయుధ మూకలు పేట్రేగిపోయాయి. నైజర్ రాష్ట్రంలోని ఓ గ్రామంలోకి చొరబడి దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందగా పలువురు అపహరణకు గురయ్యారు. బోర్గు పరిధిలోని కుసువాన్ డాజీ గ్రామంలోకి దుండగులు చొరబడి గ్రామస్తులపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత స్థానిక మార్కెట్లను, ఇళ్లను తగలబెట్టినట్లు తెలిపారు. అపహరణకు గురైన వారి రక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు చెప్పారు. దుండగులు కాల్పుల్లో 37 మంది మృతి చెంది ఉంటారని పలువురు గ్రామస్తులు తెలిపారు. నిత్యం శక్తివంతమైన క్షిపణి పరీక్షలతో కవ్వించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ఓ ఆయుధ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ అభివృద్ధి చేస్తున్న టాక్టికల్ గైడెడ్ ఆయుధాలను పరిశీలించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. ఈ చిత్రాల్లో స్వల్ప శ్రేణి వ్యూహాత్మక గైడెడ్ మిసైల్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వాటిని యుద్ధ క్షేత్రాల్లో శత్రువుల సైనిక విమానాలను, ట్యాంకులు వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఉపయోగిస్తారని తెలుస్తోంది. క్షిపణుల తయారీని 2 రెట్లు పెంచాలని కిమ్ ఆదేశించినట్టు KCNA తెలిపింది. 3 వారాల వ్యవధిలో ఆయుధాల ఫ్యాక్టరీని కిమ్ 3వ పరిశీలించారు. మరోవైపు ఉత్తర తీరం నుంచి బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిందని పొరుగు దేశాలైన జపాన్, దక్షిణ కొరియా తెలిపాయి.